హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మన ఓన్ స్టేట్లోనే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓన్ స్టేట్లోనే మనకి జాబ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద బ్లూ కలర్లో కెరియర్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు కెరియర్స్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి సెకండ్ వన్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, అలాగే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇండియన్ బ్యాంక్ అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పొజిషన్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్. ఇది ఆఫ్లైన్లో మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి, చాలా క్లియర్గా, కొద్దిగా స్లోగా చెప్తాను, జాగ్రత్త వినండి. ఇందులో మనకి స్టేట్ వైజ్గా, లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ మనకి ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడు, పాండిచ్చేరి చూసుకున్నట్టయితే మనకి లోకల్ లాంగ్వేజ్ తమిళ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలాగే దీనికి టోటల్గా 160 వేకెన్సీస్ ఇచ్చారు. 160 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. అందులో మనకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 24, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 12, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 43, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 16, జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 65 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్నడ వచ్చి ఉండాలి, 35 పొజిషన్స్ అయితే మనకి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూడండి, తెలుగు వచ్చి ఉండాలండి. తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి, రాయడం, చదవడం, అలాగే మాట్లాడడం అనేది తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఆంధ్ర అండ్ తెలంగాణకు చూసుకున్నట్టయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి. 50 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే మహారాష్ట్ర, మరాఠీ 40 వేకెన్సీ ఇచ్చారు. అలాగే గుజరాత్ వచ్చేసి గుజరాతీ 15 వేకెన్సీ ఇచ్చారు. టోటల్గా మనకి 300 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 300 కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ప్రతి స్టేట్లో కూడా మనకి ఏంటంటే ఈ ఇండియన్ బ్యాంక్ది యూనిట్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. బ్యాంక్స్ మనకి ఓన్ స్టేట్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓన్ స్టేట్లోనే మనకి జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 13th August 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 2nd September 2024 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్లయితే 48,480 రూపీస్ నుంచి 85,920 రూపీస్ వరకు బేసిక్ శాలరీ అయితే వస్తుంది. ఇంక్లూడింగ్ డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ, లీవ్ ఫేర్ అని చెప్పేసి, మెడికల్ ఫెసిలిటీ, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ అని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని, ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ మనం చూసుకున్నట్టయితే 1 స్టేట్ ఓన్లీ అని చెప్పి ఇచ్చారన్నమాట అప్లై చేసుకోవడానికి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి నేను అప్లై చేస్తా తెలుగు వచ్చి అని చెప్పి, అలాగే నాకు తమిళ్ కూడా వచ్చి అని చెప్పి తమిళనాడు, పాండిచ్చేరికి నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ 160 వేకెన్సీ ఉన్నాయి కదా, రెండు అప్లై చేసేద్దాం అని చెప్పేసి అవదండి. ఓన్లీ ఒకటే అప్లై చేయాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి, అప్పుడే మీరు దానికి అప్లై చేయడానికి అవుతుంది అన్నమాట. మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి స్టేట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా మనకి తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ విత్ ఇన్ ది స్టేట్ సెలెక్టెడ్ ఫర్ ఫస్ట్ 12 years. ఏంటంటే మీకు 1 year పాటు మీరు ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ 1 year కూడా మీరు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా మీకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయని చెప్పి ఇచ్చారు. లోకల్ లాంగ్వేజ్ అనేది రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. మీకు చెప్పాను కదండి, మనకు చదవడం రావాలి, రాయడం రావాలి, అలాగే మాట్లాడడం కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇంక్రిమెంట్ మనం చూసుకున్నట్టయితే 2 ఇంక్రిమెంట్స్ అయితే వేస్తారు. ఎవ్రీ ఇయర్ మీకు 2 ఇంక్రిమెంట్స్ అయితే పడతాయి, బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. ఓకేనా. ఈ సిటిజన్షిప్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు, వీరు ఏమీ అవసరం లేదు. పోస్ట్ వచ్చేసి ఆఫీసర్ పొజిషన్కి వచ్చేసి ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 20, మ్యాక్సిమం వచ్చేసి 30 అండి. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 నుంచి 30 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి
ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ ఎనీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా బీఎస్సీ గానీ, బీటెక్ గానీ, బీకామ్ గానీ, అలాగే బీఏ గానీ, సీఏ గానీ ఏదైనా ఎనీ డిగ్రీ, ఎనీ స్పెషలైజేషన్, ఎనీ బ్రాంచ్ ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఏ డిగ్రీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పాయింట్స్‌లో మనకి నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్. సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి టోటల్‌గా 155 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. అందులో మనకి డివిజన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ చూసుకున్నట్టయితే 45 క్వెషన్స్, 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీడియం మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. తెలుగులో ఉండదు. మీరు సూటబుల్ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో అయినా రాయొచ్చు. లేదనుకుంటే హిందీలో కూడా మీరు రాయొచ్చు. 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్‌కి. అలాగే జనరల్ ఎకనామికల్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ చూసుకున్నట్టయితే 40 క్వెషన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అలాగే 35 మినిట్స్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే 35 క్వెషన్స్, 40 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్‌లోనే మాత్రమే ఉంటుంది. ఇది 40 మినిట్స్. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూసుకున్నట్టయితే 35 క్వెషన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్ క్యారీ చేస్తుంది. దీనికి కూడా ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 45 మినిట్స్ అండి. ఇది మనకొచ్చేసి రిటన్ ఎగ్జామ్ మాట. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కట్ ఆఫ్ స్కోర్ ఇన్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఓపెన్ కేటగిరీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకొచ్చేసి 1:3 రేషియోలో పిలుస్తారు. రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసి 1:5 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. ఓకేనా? ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్‌కి అయితే క్యారీ అవుతుంది. కట్ ఆఫ్ మార్క్స్‌కి వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఫర్ అన్‌రిజర్వ్డ్ క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 35% మార్క్స్‌కొచ్చేసి మనకేంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. ప్రొవిజన్ అండ్ కన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇనీషియల్‌గా మీకు 2 ఇయర్స్ అనేది ప్రొవిజన్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు. రెగ్యులరైజ్ చేయడం అంటే ఏంటంటే పర్మనెంట్ చేస్తారని. ఓకేనా? ఇది ప్రొవిజన్ అండ్ కన్ఫర్మేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. అప్లికేషన్ ఫీజ్, తర్వాత ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవన్నీ ఎలా ఫిల్ చేయాలి, ఎలా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందో మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్ కెన్ అప్లై ఫ్రమ్ 13th ఆగస్ట్ టు 2nd సెప్టెంబర్ లోపు మనం ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా? చాలా మంచి రిక్రూట్‌మెంట్ మన ఓన్ స్టేట్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ ఫోటో అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఓకేనా? బ్లర్‌గా అలాంటివి ఏమీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే మనకి సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టకూడదు. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఉండాలి. మీరు క్యాజువల్‌గా మీరు 10th క్లాస్ మార్కుల లిస్ట్ మీద మీకు మీ సిగ్నేచర్ అయితే ఉంటుంది. హాల్ టికెట్ మీద ఏదైతే సిగ్నేచర్ ఇచ్చారో బ్యాంక్‌కి గాని ఆ సిగ్నేచర్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ గూడా మనకేంటంటే క్యాపిటల్ లెటర్స్‌లో రాయకూడదు. మీరు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లోనే రాయాలి. ఇక్కడ మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. ఐ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పి ఇక్కడ రాయకూడదు. ఐ అని చెప్పేసి మీ నేమ్ ఏదైతే ఆ నేమ్ రాయాలి. శ్రీరామ్ ఇన్ఫో అని చెప్పేసి హియర్ బై డిక్లేర్డ్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ అని చెప్పేసి ఉంది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే రాయాల్సి ఉంటుంది. అలాగే మనకేంటంటే నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే కాల్ లెటర్స్ కోసం గాని, అడ్మిట్ కార్డ్స్ కోసం గాని ఏ కమ్యూనికేషన్ అయినా మీకు ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹175 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఫర్ ఆల్ అదర్స్‌కి వచ్చేసి ₹1000 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్‌కి వచ్చేసి మనకేంటంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా! రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఈమెయిల్ ఐడీ అలాగే మీకేంటంటే కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీకి మీకు వస్తుందన్నమాట మెయిల్ ఐడీ. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ తర్వాత మీరు లాగిన్ అయ్యి తర్వాత మీ నేము, ఫాదర్ నేము అలాగే మీకేంటంటే ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉన్నాయో సేమ్ అలాగే రాయాలి. అలాగే కరెక్ట్ స్పెల్లింగ్స్ కూడా రాయాలన్నమాట. ఏవైనా తప్పులు ఏమైనా ఉన్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఇబ్బందయితే అవుతుంది. తర్వాత ప్రతీది కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? డీటెయిల్స్ అవన్నీ సేవ్ అవుతాయన్నమాట. అలాగే అప్లికేషన్ పేమెంట్ మోడ్ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత ఈ రిసిప్ట్ వస్తుంది. అప్లికేషన్ ఫీజ్‌ది ఈ రిసిప్ట్ వస్తుంది. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ కూడా జిరాక్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అది యూజ్ అవుతుందన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఇన్‌కంప్లీట్‌గా గాని, లేదంటే చూడండి వితౌట్ ప్రాపర్ విజిబుల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీకు ఏదైనా సరే ఫోటో గాని, సిగ్నేచర్ గాని బ్లర్‌గా ఉన్నట్టయితే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుద్ది. ఎందుకంటే ప్రాపర్ సైజు మీరు ఎడిట్ చేయాలని చెప్పేసి మీరేంటంటే మొత్తం ఫోటోను, సిగ్నేచర్‌ని బ్లర్ చేసేస్తారు. ఆ టైంలో మీకేంటంటే అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏవైనా ఎడిట్ చేయడం అవ్వకపోతే నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తాను. అలాగే కాల్ లెటర్స్ వచ్చేసి మనకి టెస్ట్, ఇంటర్వ్యూ అనేది త్రూ ఈమెయిల్ ఐడీ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. అలాగే మెసేజ్ ద్వారా కూడా మీ మొబైల్ నంబర్‌కి కూడా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ ప్రతీదీ కూడా ఆన్ ఆర్ బిఫోర్ 1 జూలై 2024 లోపు మీకు కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ది రిజల్ట్ అనేవి డిక్లేర్ అయ్యి ఉండాలన్నమాట. కంపల్సరీగా డిక్లేర్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ వన్ పోస్ట్ నాట్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ అని చెప్పి ఇచ్చారు. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ మీకు పెట్టడం లేదు. మీకు ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! మీరు 2 డిఫరెంట్ స్టేట్స్‌కి మీరు అప్లై చేయడానికి లేదు. ఓన్లీ 1 స్టేట్‌కే అప్లై చేయడానికి ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చారన్నమాట. మనం ఒక పోస్ట్‌కే అప్లై చేయడానికి ఉంది. డిఫరెంట్ పోస్ట్‌లకి మనం అప్లై చేయడానికి లేదని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టేషన్ నుంచి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో మీకు ఏదైతే రిటన్ టెస్ట్ ఉంటుందో అది ఓన్ స్టేట్‌లో ఉంటుంది. దానికి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఏమి ఉండవు. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రం అండ్ వాళ్ళకంటే ఎవరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రమే మీకేంటంటే సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ గాని, లేదంటే బస్ ఫేర్ గాని మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మీకు చాలా మందికి డౌట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీ ఓన్ స్టేట్ అంటున్నారు కదా! ఏంటవి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 3 స్టేట్‌లయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్‌లో మనకి ఈ 3 సిటీస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏ సిటీస్ ఇచ్చారు? హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు మధ్యప్రదేశ్ అని, గుజరాత్ అని, గోవా అని, ఢిల్లీ అని ప్రతి మనకి ఇంపార్టెంట్ స్టేట్ నుంచి ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ ఓన్ స్టేట్‌లో మీ దగ్గరగా ఉన్న సిటీ అయితే మీకు వచ్చే అవకాశం డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మీ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మీకు ఇక్కడ అపియర్ అవుతుంది. అది మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్నది మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ అడ్రెస్ నెక్స్ట్ ఇవి మనకు అడుగుతుందన్నమాట కాంటాక్ట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ అన్నమాట. తర్వాత అప్లోడ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌వి, క్యాస్ట్ సర్టిఫికేట్‌వి ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి పేమెంట్ అండి. అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.